రాజకీయ ముసుగులో నేరాలు చేసే బ్యాచ్. దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పారు. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన, ఆ తాలూకా విధ్వంసాన్ని కడగడానికే 2 ఏళ్లు పట్టింది. జగన్ పాలన నుంచి అరాచకం వారసత్వంగా వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోవైపు మండలిలో లోకేష్ నిన్న చాలా వేడిగా చర్చ జరిగింది. లోకేష్ వర్సెస్ బొత్స. అంటే తల్లిని, ముఖ్యమంత్రి తల్లిని నోటికొచ్చినట్టు బూతులు తిడితే ఆ పార్టీ నాయకుడు ఏదో 2 మాటలు అన్నాడంటారా? ఇదేనా పార్టీ నాయకత్వం అంటే? ఈయనేనా ముఖ్యమంత్రిగా చేసింది? అలాంటి బూతు నాయకుడిని ఒక సీనియర్ నాయకుడు అయ్యండి మీరు సమర్థిస్తారా అని బొత్సను అడిగారు. నిజంగానే ఆశ్చర్యపరిచింది. అంటే బొత్స అంబటిని సమర్థించడానికి పడిన పాటలు నిన్న మండలిలో. బట్ స్ట్రాంగ్ కౌంటర్ గివెన్ బై లోకేష్. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి తల్లి, ఏ తల్లైనా, ఏ చెల్లైనా, ఏ మహిళనైనా రాష్ట్రంలో అవమానిస్తే, ఒక్క బూతు మాట మాట్లాడితే ఇకపై మామూలుగా ఉండదు. ఎస్, ముఖ్యమంత్రి తల్లిన అంబటి రాంబాబును వదిలిపెడతామా అని అడిగారు మంత్రి లోకేష్. అలాగే అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, ఆ ప్రసంగం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. అంటే రోడ్ల మీదకి వచ్చి మీరు బల ప్రదర్శనలు చేస్తారా? విజయవాడ నుంచి గుంటూరుకు 6 గంటల ప్రయాణమా? అంటే మీరు నేషనల్ హైవేలు దిగ్బంధనాలు చేస్తారు, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. కావాలని అరాచకం చేస్తున్న ఈ ముఠా పట్ల, వైకాపా బ్యాచ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూనే ఇక పైన చూస్తూ ఊరుకోవాలి. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించినా, లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినా, లేదా నోళ్ళు నాలుకలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, మహిళల మీద రెచ్చిపోయినా చూస్తూ ఊరుకునేది లేదు అని. అంటే భారతిరెడ్డిని సోషల్ మీడియా కార్యకర్త, టీడీపీ కార్యకర్త ఒక మాట అన్నందుకే 1 రోజులో అరెస్ట్ చేశాము నిన్న మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ మీకు సొంత చెల్లి, తల్లి అంటే గౌరవం లేదు. ఇక ఇతరుల తల్లిని ఎట్లా మీరు గౌరవిస్తారు, చెల్లెళ్ళని ఎట్లా గౌరవిస్తారు? కానీ ఇకపైన ఏది మాట్లాడితే అది చూస్తూ ఊరుకోవడం కుదరదు. ఇంతకుముందు మనం చూసాం అంబటి రాంబాబు, ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు మీడియా కనిపిస్తే ఆయన ఏమి ఇట్లా అంటే ఏం ఘనకార్యం చేశాడు ఆయన? అంటే తగ్గేదేలే అంటే ఇంకా బూతులు తిడతాడన్న బయటకు వచ్చాక. సంక్రాంతి సంబరాల పేరుతో అక్కడ కూపన్లు, టికెట్లు అమ్ముకున్న కేసులో మళ్ళీ రిమాండ్లోకి వెళ్ళాడు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఓన్లీ మన చంద్రబాబు ముఖ్యమంత్రిని తిట్టిన కేసు, దానికి సంబంధించి 50-60 కేసులు రిజిస్టర్ అయ్యాయి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అంటే ఇక్కడ ఎవరిని తిట్టారు అని కాదు, మాజీ మంత్రి అయి ఉండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. నా రెడ్ బుక్ కుక్క, నా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదండం. మరో జోగి రమేష్ ఏమో మంత్రిని పట్టుకుని కుక్కలా కొట్టిస్తానండం. అంటే వీళ్ళ భాష ఏంటి, వీళ్ళ పద్ధతి ఏంటి? నిన్న లోకేష్ ప్రోగ్రాం మొదలుపెట్టారు కదా పార్టీలో. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రోజు కొంతమందితో కలవడం, ఇష్టాగోష్ఠి. ఆ ప్రోగ్రాంలో నిన్న చాలా కీలకమైన ఒక డెవలప్మెంట్ తీసుకున్నారు. అంటే ఒక యాక్షన్ ప్లాన్కి సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు ఏంటి, వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తే దానికి వీళ్ళు ప్రతి విమర్శలు, లేకపోతే ఆ బురద కడుక్కోవడాలు, తిప్పికొట్టడాలు, లేకపోతే ప్రూఫ్లతో అది కాదు ఇదని చెప్పడాలు, ఒక డిఫెన్స్ గేమ్ నడిచింది. బట్ నవ్ ఆన్వర్డ్స్ అఫెన్స్ గేమ్. అంటే మీకు క్రికెట్ పరిభాషలో డిఫెన్స్ గేమ్, అఫెన్స్ గేమ్ అంటారు. అఫెన్స్ గేమ్ అంటే బౌలర్ ఇంకా బాల్ వదులుతున్నాడా లేదా అనేటప్పటికే ముందుకెళ్ళి అసలు బాల్ ఎక్కడికి కొట్టడం. డిఫెన్స్ గేమ్ అంటే జాగ్రత్తగా వికెట్లు కాపాడుకుంటూ బ్యాట్ ముందు, వికెట్ల ముందు ఆడుకోవడం. సో ఇక నుంచి అఫెన్స్ గేమే ఆడడానికి సంకేతాలు ఇచ్చారు, రెడీ అయ్యారు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి నేతలు కూడా. అంటే ఏంటి, 5 ఏళ్ల పాటు జగన్ ఏ విధ్వంసం చేశాడు రాష్ట్రానికి, 5 ఏళ్ల పాటు జరిగిన అరాచకాలు ఏంటి, ప్రజల జీవన విధానం ఎలా నాశనం అయిపోయింది, బటన్ల పేరుతో ఎలాంటి మోసం చేశారు, ఎలాంటి స్కాములు చేశారు, అమరావతిని ఏం చేశారు, ఇవన్నీ కూడా దశల వారీగా వీళ్లే ముందు మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటారో, ఇవ్వడానికి కూడా ఏముండదు కదా సమాధానం చెప్పడానికి, ఎందుకంటే అవన్నీ వాస్తవాలే కనుక. సో ఇప్పుడేంటి, వాళ్ళు ఏదో విమర్శ చేస్తే ప్రభుత్వం దానికి అది కాదు ఇది కాదు అది సర్ది చెప్పుకోవడం సరిపోతుంది. ఇకపై అలా ఉండదు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదు. యాత్రల పేరుతో బల ప్రదర్శనలు, పరామర్శలు,
ఆఖరికి నాకు ప్రతిపక్ష హోదా లేదు, హోదా కావాలని దానికి కూడా మళ్ళీ ఒక ఇది గందరగోళం. అసెంబ్లీకి వస్తారు, పట్టుమని 10 నిమిషాలు ఉండరు, బయటకు వచ్చి ఫ్లెక్సీలతోటి ప్రదర్శన. ప్రజలు ఇవ్వాలి మిస్టర్ జగన్ రెడ్డి గారు, మీకు ప్రజలు ఇవ్వలేదు కదా, 11 సీట్లే ఇచ్చారు. వై కాంట్ యూ యాక్సెప్ట్? 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేసి వచ్చి మీ నాన్నగారి స్థాయితో రాజకీయం చేసిన నాయకుడు వచ్చి మీ ట్రెజరీ బెంచ్లో మీరు కూర్చుంటే అపోజిషన్ బెంచ్లో కూర్చోలేదా? ఎన్ని అవమానాలు చేశారు మీరు, ఆయన భార్యని ఎన్ని మాటలు అనిపించారు, వారించడం పోయి పైగా ఇలా ఇలా అని రెచ్చగొట్టారు. ఇదే అంబటరాంబాబు ఏం మాట్లాడాడు వాళ్ళ సభలో? ఇవన్నీ గుర్తుండవా? లోకేష్ మర్చిపోతారా, చంద్రబాబు మర్చిపోతారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు మర్చిపోతారా? అందుకే రెడ్ బుక్ వచ్చింది. దాంట్లో కంగారు పడి నా పేజీ ఎప్పుడు అని కంగారు పడిపోయాడు అంబటరాంబాబు. వచ్చింది మీ పేజీ, రేపు ఇంకొకళ్ళ పేజీ వస్తుంది. ఎవ్వరూ ఎటు పోరు. చట్ట ప్రకారం ఎవరికి ఏం చేయాలో అన్నీ దాని ప్రకారం అయిపోతాయి. నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఏమన్నారంటే రాష్ట్రంలో బూతుల నివారణకు ఒక చట్టం తీసుకురావాలన్నారు. ఆ పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ. ఏదైనా ప్రజల సంక్షేమానికో దేనికో పాలసీ చేయడం కాదు. అరే బాబు, మా రాష్ట్రంలో బూతులు మాట్లాడే నాయకులు ఎక్కువైపోయారు, వాళ్ళ నోటి ప్లాస్టర్లు వేయాలంటే బూతుకి నివారణ చట్టం తీసుకురావాలి. దట్స్ అన్ఫార్చునేట్ బట్ రియాలిటీ. సో వైసీపీ డ్రామా కంపెనీ అని జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అలాగే ఈ హెరిటేజ్ విషయాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ నకిలీ నెయ్యి నుంచి తప్పించుకోవడానికి విచిత్రమైన విన్యాసాలు చేస్తున్న భాగంలో హెరిటేజ్ కంపెనీ పేరు ఎందుకు వచ్చింది? అసలు హెరిటేజ్లో అసలు నెయ్యే తయారవ్వదు అని నిన్న డీటెయిల్డ్గా కుటుంబరావు మాట్లాడారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. పేపర్ ఉన్నాయి కదా, మీరు పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టుకుని వేసుకుంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ప్రూవ్ ఇట్ అని చెప్పి ఛాలెంజ్ చేశారు ముఖ్యమంత్రి. అంటే ఏంటి? దాని మీద ఒక రాయి వేస్తే, బురదేస్తే ఆ కంపెనీ షేర్లు ఇప్పుడు ఉన్న వాటిని, టాప్లో ఉన్న వాటిని పడేయాలని. ఎంతో కొంతమంది 10 మందో 20 మందో నమ్మినా కూడా భయపడితే దాని తాలూకు ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఆ బ్రాండ్ని దెబ్బతీయాలని. మీరు రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీశారు, దెబ్బతీస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని. ఇక ప్రైవేటు వ్యాపారాల బ్రాండ్లు వచ్చే వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, జైలు పంపిస్తూ ఉంటారు, రావద్దని మెయిల్స్ పంపిస్తారు, పెట్టుబడులు వస్తే నాకు క్రెడిట్ కావాలంటారు. ఏంటిది? అందుకే దీని మీద సీరియస్గా ఇక అఫెన్స్ గేమ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి పార్టీల నాయకులు కూడా. అటు బ్రేక్ తీసుకుందాం. అఫెన్స్ గేమ్ ఎలా ఉండబోతోంది, అలాగే బూతు నాయకులకి ఎటువంటి లెసన్ చెప్పబోతున్నారు. ఇప్పటివరకు అనేక యాత్రలు అయ్యాయి, మళ్ళీ రేపు ఇంకో పరామర్శ యాత్ర, ఇంకోటి ఎవడో ఏదో చేస్తే ఇంకో యాత్ర ఉంటుంది. ఎందుకంటే గంజాయి బ్యాచ్కి మీరు యాత్ర చేశారు, బూతులు తిట్టే వాళ్ళకి యాత్రలు చేస్తారు, రప్పా అనే వాడికి చేస్తారు. దర్ ఇస్ నో ఎండ్. అంటే ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, వీళ్ళ ముగ్గురు వాయిస్ మీరు చూస్తే నిన్న అసెంబ్లీలో కానీ మండల్లో కానీ ఒకే విధంగా ఉంది. అదేంటంటే రాష్ట్రం అభివృద్ధి తప్ప వేరే ఆలోచన చెయ్యట్లేదు. వచ్చిన ఈ దాదాపు 2 సంవత్సరాలు, ఇంకా 18 నెలలు 19 నెలలు అవుతుంది. అంకన్మ గారి డేట్లతో సహా చెప్తారు. అయితే మేము ఒక మిషన్ మీద వెళ్తున్నాం, మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం సహించేది లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి ఇచ్చారు. అలాగే మండలిలో లోకేష్ కూడా సీరియస్గానే మాట్లాడారు. సో ఇవాళ డిబేట్లో సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే లోక్సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు, అంకమరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే అండి. సాహెబ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్ ఒకటి బాగుంది, దట్స్ గుడ్ టు సీ. యా, ఇప్పుడు సాహెబ్ గారు, ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లోనే బాగా కోప్పడతారు. అంటే ఆయనకి పనికి ఎవడన్నా డిస్టర్బ్ చేసినా, ఎవరన్నా సరిగ్గా పని చెయ్యకపోయినా, సరిగ్గా టాస్క్లు ఫినిష్ చేయకపోయినా, అంటే ఒక పర్ఫెక్ట్ బాస్ లాగా ఉంటారు కదా ఆయన. నిన్న ఆయన సీరియస్గానే మాట్లాడారు. అయితే నా పాయింట్ ఏంటంటే, గతంలో కూడా కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన యాత్రలు చేశాడు, డిస్టర్బ్ చేశాడు, రోడ్డు దిగ్బంధనాలు చేశారు. ఈ రప్పారప్ప బ్యాచ్లు అక్కడ అడపదడప తగులుతూనే ఉన్నాయి, తర్పణాలు జరుగుతూనే ఉన్నాయి. వాట్ మేక్స్ డిఫరెన్స్? అంటే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఏమి డిఫరెన్స్ చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో?
రిషి గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి అంకమరావు గారికి, బాప్జీ గారికి, ఎయిర్వేన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. మీరు ఇంట్రోలో చాలా విషయాలు ప్రస్తావించారు. ఇప్పుడు మీరు మాట్లాడినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సహజంగానే ఆయన 2-3 సార్లు అవకాశాలు ఇస్తా ఉంటారు ఎవరికైనా కానీ, చెబుతారు కూడా ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి అని చెప్పి. కానీ ఎవరైనా కానీ ఆ సిస్టమ్ తప్పితే ఆయన యాక్సెప్ట్ చేయడండి. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఏమంటే శిశుపాలుడు 100 తప్పులు చేసిన దాకా శ్రీకృష్ణుడు వేచి ఉన్నాడంటే మీరు గతంలో కూడా 100 తప్పులు అయిపోయినాయి కదండి అని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వేచి చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళబోయే ముందులా మాట్లాడుకున్నారు కూర్చొని, ఏంటి ఇలా జరుగుతుంది, ప్రజలు ఏమో ఎందుకు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోలేదని చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఏమో అనవసరమైనటువంటి రాద్ధారణం చేస్తూ మరి బూతులు తిట్టే వాళ్ళ దగ్గరికి జనాలను ఇబ్బంది పెడుతూ వెళ్తూ ఉన్నారు వైకాపా నాయకులు. దాంతో పాటు రఫా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక సందర్భంలో కూడా మరి అంబటి రాంబాబుని గుంటూరు జైలుకి తీసుకొచ్చినప్పుడు, జైలు నుంచి అదే జడ్జి గారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన ఏదో గొప్ప రఫా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఏంటి, మేము తగ్గం, మీరు ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పి. అంటే ఇటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతాయి, ప్రభుత్వం అరే ఎందుకురా ఇంత ఉదాసీనంగా ఉండాలనేటువంటి అంశాలు అవుతాయి. కానీ నిన్న అంశం చూసినప్పుడు ఆ విధంగా లేరు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎస్ వీళ్ళు డిఫెన్స్ నుంచి అఫెన్స్ కి వచ్చారు. నిన్న లోకేష్ గారు మాట్లాడిన సందర్భం మనం చూడొచ్చు. మండలిలో జరిగినటువంటి ఆ వాదోపవాదాలు కూడా చూడొచ్చు. బొత్స సత్యనారాయణ ఏదో మాట్లాడుతూ ఉంటే గత ప్రభుత్వం అండి 4,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి, కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు సాహెబ్ గారు బొత్స అంటే ఆయన వైసీపీలో ఉన్న అనేక రకరకాల వ్యాఖ్యలు సందర్భాల్లో చేసిన కంపారిటివ్లీ ఒక డీసెంట్ పొలిటీషియన్, అంటే ఎప్పటి నుంచో ఉన్న ఇప్పుడు వచ్చిన ఈ రప్పా నాయకులు కాకుండా. కానీ ఆయన నిన్న అంబటి బూతుల్ని సమర్థించడానికి పడిన తాపత్రయం నాకు అసలు ఆశ్చర్యం వేసింది. అంటే ఎందుకు ఇలా అయిపోతారు? ఆ పార్టీలో ఉంటే అందరూ ఇలాగే అయిపోతారా? ఒకటండి, ఇక్కడ వాళ్ళ నాయకుడి యొక్క విధానాన్ని వాళ్ళు ఇక్కడ తెలియజేయాలి. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, వచ్చి జస్ట్ ఒక 11 మినిట్స్ ఉండి వెళ్ళిపోయారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, వీళ్ళు ఇక్కడ అసెంబ్లీకి రావట్లేదు, ఇక్కడ మండలికి వస్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చుంటే తను చేసినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపుతారు, తను చేసినటువంటి అరాచకాలు కావచ్చు, తను అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ మాట్లాడతారని భయం కొట్టుకొని రావట్లేదు. పైపెచ్చు మండలిలోకి వచ్చేటువంటి ఆ సభ్యులను మాత్రం మీరు ప్రెజర్ చేస్తున్నారు. మీరు గట్టిగా మాట్లాడాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడండి, ఏం కాదు మీరేం కాదు మాట్లాడండి అని చెప్పి. నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా అదే అంశాన్ని మాట్లాడినట్టున్నారు. అప్పుడు లోకేష్ గారు కూడా ఏంటంటే మీరు ఏదో 2 మాట్లాడతారు ఏంటండి, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడినప్పుడు వ్యక్తిత్వ హననం చేసేటట్టు మేము ఊరుకుంటామా, మాకు ఎమోషన్ రాదా అని ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ గా ఆయన కూడా చాలా స్పీడ్ గా నిన్న ఎవరైనా కానీ తల్లిని కానీ చెల్లిని కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఏమన్నా కానీ ఊరుకునే ప్రసక్తి లేదు, అది ఎవరైనా కావచ్చు రాష్ట్రంలో అని చెప్పి ఆయన ఘాటుగా మాట్లాడుతూ నిన్న మాట్లాడినటువంటి సందర్భం. అదే విధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడుతున్నప్పుడు బొత్స సత్యనారాయణ వాళ్ళు మేము వాకౌట్ చేస్తామన్నారు. అదే వాకౌట్ చేస్తానంటే డోర్ అటు కాదండి ఇటు ఉందండి డోర్ అని చెప్పి ఆయన చూపిస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పరిమితి చెందినటువంటి నాయకుడు అండి. వాస్తవంగా చెప్పాలంటే నిన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉంటే చాలా స్టడీగా ఆయన లేదు, ఎస్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు ఎక్కడ అటు ఇటు అవ్వలేదు, అంత ఎమోషనల్ స్పీచ్ లో కూడా చాలా సిస్టమేటిక్ గా మాట్లాడారు సార్. ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యార్థులకు జరిగినటువంటి నష్టాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అంశాలు మాట్లాడదాం. నా క్వశ్చన్ ఏంటంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు నిన్న వార్నింగ్ ఇచ్చారు, లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకొక యాత్ర జరగదా ఆంధ్రప్రదేశ్ లో? ఇంకోసారి రోడ్లు దిగ్బంధనాలు చెయ్యరా? ఇంకోసారి ఇట్లా ఏంటది తగ్గేదేలే అంటారా, తొడలు కొట్టరా? అవును, అంటే ఇక్కడ రిషి గారు మీరు బాగా గమనించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వ్యాఖ్యలు చేస్తూ వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో నైరాశ్యంలో ఉండే వాళ్ళని ఉత్సాహం నింపుకోవడానికి చేస్తున్నాడు. కానీ ఇక్కడ సేమ్ టైం ఏంటంటే దాన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని అలుచుగా కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అరే ప్రతిపక్షం పాలక పక్షం 2 ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా ఓపిక పట్టుకుంటా వచ్చారు. కానీ
వాళ్ళు ఇదే అరాచకంగా వెళ్తే మాత్రం ఏ విధంగా ఊరుకుంటారండి? నిన్న Okay. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, అదే విధంగా లోకేష్ గారు సీరియస్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇక మేము ఉపేక్షించము, ఎస్ మిమ్మల్ని కట్టడి చేస్తాం. ఆయన అయితే అంటే ఆ ఒకటే directive చూస్తా ఒక ఉన్నాం. లైన్ లో అరాచకం వారసత్వంగా వచ్చిందన్నారు. అవును, అరాచకం వారసత్వంగా వచ్చింది, ఇది మీరు పెట్టేయకపోతూ ఉన్నారు, ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విధానాలకు విలువ ఇవ్వాలని ముగ్గురు మాట్లాడారండి నిన్న. అవును. నిన్న మాట్లాడినటువంటి సందర్భం చూస్తే ఏంటంటే ఎస్ ఇక మీ ఆటలు కట్టి పెట్టండి, మీ పప్పులు ఉడకవు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా ఏంటంటే వాళ్ళు మండలిలోకి వచ్చి కూడా ఏది పడితే అది మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి. మేము చాలా సందర్భాల్లో చూసాం లోకేష్ గారు నిన్న మాట్లాడినటువంటి విధానాలు కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల గురించి, గత ప్రభుత్వంలో దౌర్జన్యాల గురించి, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం, నేను ఆన్ రికార్డ్ గా చెబుతున్నాను, నేను అని సవాల్ విసిరారు. ఆర్ యు రెడీ అంటూ ఆయన గట్టిగా మాట్లాడటం కూడా జరిగిందండి నిన్న. దానితో పాటు చాలా అంశాలు, మేము ఫీజు రీయింబర్స్మెంట్ అసలు మేము ఏమి బకాయిలు లేవని చెప్పి అతను ఏది బొత్స సత్యనారాయణ గారు అటు ఇటు చూస్తూ మేము వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోండి, ఇదిగోండి అటు కాదు డోర్ ఇటు ఉందని చెప్పి గట్టిగా మాట్లాడండి. వెళ్ళిపోయిన మాత్రాన నిజం అబద్ధం అయిపోదుగా. అది ఎట్లా అయిపోయిందండి అంటే వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా ఏంటంటే లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు ఏది ఒక మాయాజాలం చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి ఖచ్చితంగా కట్టడి చేయడానికి నిన్న చాలా మంది వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చూడొచ్చు, శాసన మండలి ఏ విధంగా మాట్లాడారు, తర్వాత ఆ ముందు రోజు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు, దాని మీద కూడా నిన్న డిస్కషన్ జరిగిందండి. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కూడా మాట్లాడారు. అరే గవర్నర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే మీరు ఆ విధంగా పేపర్లు ఇచ్చి ఏంది ఆ విధానం ఏంటి, మీ యొక్క యాటిట్యూడ్ ఏంటి, ఖచ్చితంగా ఇటువంటి మేము కట్టడి చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడారు నిన్న. బాబ్జీ గారు ఇప్పుడు గవర్నర్ గారు ఏముంది, ముఖ్యమంత్రి ఏముంది, ఒక్క ప్రధానమంత్రి మోదీని తప్ప, ఎందుకంటే ఆయన అంటే భయం కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, అక్కడ తప్ప ఇంక ఏ వ్యవస్థ అన్నా జగన్ రెడ్డి గారి గౌరవం ఉందా, లేకపోతే ప్రజాస్వామ్యం ఆ విలువల పట్ల ఆయనకి ఏమైనా నమ్మకం ఉందా, ఉంటే ఈ రకంగా ప్రవర్తిస్తారా? అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉండి, మరి అదేమి ఫ్యాషన్ వాళ్ళకి, 11 మంది ఉన్నాం కాబట్టి 11 నిమిషాలే ఉంటారు, గతంలో కూడా అలాగే ఉన్నారు, వెళ్ళిపోతారు. లేకపోతే రోడ్డు మీద పెట్టుకుని మాకు ఫ్లెక్సీలు కడతారు. సరే ఇవన్నీ ఏవో థియేటర్స్ చేసుకునేవ్వండి మీడియా కోసం. ఆయన అసెంబ్లీలో మాట్లాడు కానీ మీడియాతో మాట్లాడతాట. ఎందుకని? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను మీడియాతో మాట్లాడతా. ఏమన్నా అర్థం ఉందా మాజీ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మాట్లాడే మాటలా బాబ్జీ గారు? అలాగే నిన్న ముఖ్యమంత్రి వార్నింగ్ గురించి కూడా మాట్లాడండి. ఋషి గారు, మీకు అంకమరావు గారికి, షాహబ్ గారికి, ఏవిఎన్ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం. ముందుగా లోకేష్ గారికి అభినందన తెలియజేయాలి. ఎందుకంటే నిన్న గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా సరే నిబద్ధతగా నోరు జారకుండా ఆ టెర్మినాలజీని చాలా చక్కగా ఉపయోగించి ఆ సభలో తన పాత్రని ఎంత స్పష్టంగా చెప్పగలిగారంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ గౌరవాన్ని లోకేష్ గారు చిన్న వయసులో అద్భుతంగా ఆ విషయాన్ని చెప్పారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా. ఇక నేనే ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఏంటంటే అసలు సభను వదిలేసి కొసర సభలో ఎందుకు గొంతెప్పాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారికి వాళ్ళకి శాసన మండలిలో మనకు బలం ఉంది, మీరు అక్కడ గట్టిగా పట్టుకోండి అని అంటే దానిపైనే నేను ప్రెస్ మీట్ పెట్టాను. అసలు సభలో మాట్లాడాలి, కొసర సభలో కాదు. కానీ మీరు పెద్దల సభని కొసర సభ అనొచ్చా? పెద్దల సభ అంటే దానికి ఉన్న క్రెడిబిలిటీని, అంటే శాసనసభ తర్వాత సభ, అది శాసనసభకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ వేరు, పార్లమెంట్ కున్నది వేరు, అలాగే రాజ్యసభకు ఉన్నది వేరు. అంతే తప్ప దాన్ని చిన్నముచ్చడం కాదు. కంపారిజన్ చెప్పారు. అంతే, కంపారిజనే. అసలు సభ అంటే ఎందుకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ శాసనసభకు కానీ లేకపోతే పార్లమెంట్ కానీ, ఇప్పుడు పార్లమెంట్కి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు, ఎందుకు వెళ్ళాలి, మరి ఎందుకు శాసనసభకు రారు? కాబట్టి దాన్ని కంపేర్ చేస్తూ చెప్తూ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను ఏంటంటే, నిజంగా రాజకీయాల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, రాజకీయాల్లో మీరు 10 కాలాలు కొనసాగాలనుకుంటే ఈ రకమైన రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు అలుపెరగ కొన్ని పోరాటం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు మీరైనా నేనైనా అందరినీ ప్యానల్లో కూర్చున్న వాళ్ళు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవట్లేదని నేను అనుకోను. ఇప్పుడు ఉదాహరణకి సత్యబాబు నిన్న డిఫెన్స్ చేసుకోవడం కోసం ఎంత ఇబ్బంది పడ్డాడండి ఆయన. కారణం అంబటి రాంబాబు మాట్లాడిన మాట తప్పనే విషయం లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బొత్స సత్యనారాయణకి తెలుసు.
కానీ పార్టీ నుంచి మరి ఆయన డిఫైన్ చేసుకోవాలి కాబట్టి కింద పడి మీద పడి మళ్ళా పాత విషయాలు చెప్పి మళ్ళా మీరు రికార్డులో చూపించండి అని మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారితో ఆర్గ్యుమెంట్ చేసి హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు నాకు ఆధారాలు చూపించండి, ఈ నిమిషమే నేను తప్పు ఒప్పుకుంటానంటే మళ్ళీ అక్కడ ఏం చెప్పలేక నేను సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా వీడు తిట్టే వెంటనే మీరు చూపించండి, ప్రూఫ్ ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తామని చెప్పారు హోంమంత్రి. అరెస్ట్ అని చెప్పారు, హోమ్ మినిస్టర్ చాలా గట్టిగా చెప్పారు. దానికి ముందు లోకేష్ గారు స్పష్టంగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఎవరక్కైనా ఎవరి చెల్లైనా ఎవరి అమ్మాయినా క్షమించేది లేదు, ఇదిగో మీరు కాబట్టి అలా చేస్తారు, మేము అలా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చెప్పారు. ఋషి గారు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారండి ప్రజలు. ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు అలాగా గమనిస్తా ఉంటే ఆ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం చెప్పి ఈ అరాచకం వైపు ఈ మాట్లాడుతున్నది అంబటి రాంబాబు చిన్నపిల్లాడు కాదు, చాలా సీనియర్ మోస్ట్. ఒకవైపు న్యాయవాద వృత్తిలో ఆయనకు అవగాహన ఉంది, అన్ని రకాలుగా రాజకీయాల్లో అవగాహన ఉంది. కానీ ఇంత దిగజారిపోయి మాట్లాడాల్సినంత అవసరం లేదు. నిన్నను కూడా మనం చూసాం, నిన్నను కూడా ఎక్కడో వెహికల్లో కూర్చొని తగ్గేదేలే అని చెప్పాను ఆయన ఇలా సిగ్నల్స్ ఇస్తుంటే అవి చిన్నపిల్లల చేష్టలు. లేకపోతే ఇంకేంటి ఏమనుకుంటున్నారంటే రాజకీయాన్ని మరొక కోణంలో తీసుకెళ్ళాం, అది కూడా అవ్వలేదు కాబట్టి ఇప్పుడే సోదరులు చెప్పినట్టు ఆ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి ప్రజల ముందు పంపించడం కోసం వేసుకుంటున్నారు, కానీ పతనం అయిపోతున్నారనే విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. లేదా ఇంకొక యాత్ర వాళ్ళ నాయకుడు జైలుకి రావాలి కదా, ఇంకా జైలు యాత్ర పెండింగ్ ఉంది. ఎన్ని యాత్రలు చేసినా ఏం చేసినా జనం కావాల్సింది అభివృద్ధి వైపు కూటమి అడుగులు వేస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 11కి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనందరమీ మీతో సహా నాతో సహా అందరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు బాగుపడాలి, సమాజం అభివృద్ధి చెందాలి. ఇప్పటికే దేశంలో మనం చాలా గడిచిన 5 సంవత్సరాలు ఎంత నష్టపోయాండి, 30 సంవత్సరాలు వెనకపోయాం. దీని నుంచి బయటపడాలంటే ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. చాలా తప్పులున్నాయి, చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రశ్నించకుండా తన మీడియాలో కూర్చొని మాట్లాడతారట. అందరూ వెళ్ళేమని పార్లమెంట్ లో ఉండాలి, మళ్ళా మండలంలో మాట్లాడాలట. ఎట్లా అండి అజయ్ సాధ్యవుద్ది? మీరెందుకు మాట్లాడరు? మీరు మాట్లాడినప్పుడు ఇంకెందుకు మీరు ఉండాలి? నేను ఎప్పుడు అదే కొడుతున్నాను. 11 మంది గెలిచారు, 11 మందిలో అరకు నుంచి ఒక కొత్త మొదటిసారిగా ఒక ఆయన గెలిచారు. ఆయనకి ఇల్లు అధ్యక్ష అని అనాలని ఆదేశం కదా ఇప్పుడు చంద్రశేఖర్ నాయుడు ఆయనకు ఉంటుంది. అవునండి, వాళ్ళకి ఉన్నా పైకి చెప్పలేదు, ఏదో గెలవకి ఎమ్మెల్యేగా ఉన్నారండి. పాపం జన్మానికి శివరాత్రులకు ఎంతో కష్టపడితే కానీ శాసనసభ్యులుగా కాలేరు. వచ్చిన తర్వాత ఆతృతగా హౌస్ లో కూర్చొని ఆ ప్రజల సమస్యలు మాట్లాడాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే పోయింది, మిగతా వాళ్ళు పంపించమనండి, మిగతా వాళ్ళు మాట్లాడమని గారు. ఇవన్నీ మనం ఏ పార్టీని ఎన్నుకుంటున్నాము, ఏ నాయకుడు వెనకాల అడుగులేస్తున్నాము అన్నప్పుడు ఆలోచించుకోవాలి. ఏ ముందు తెలీదా? వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ శాసనసభ్యుల జీవితాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆట్లాడుకోవాల్సినంత అవసరమే ఉందండి. ఆయన నచ్చితే ఇప్పుడే మనకి సోదరుడు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి అపారమైన రాజకీయానికి ఉండి ప్రతిపక్షంలో కూర్చోలేదా? ఆ బెంచ్ కూర్చొని ఎన్ని మాటలు పడ్డారండి, ఎన్ని చేశారు ప్రజలు గమనించలేదా? మరి మీరేమైంది? ఇప్పుడు మీరే 10 సార్లు గారు ముఖ్యమంత్రి అయ్యారా? ఒక్కసారి అయ్యారు. మీరు ఫస్ట్ ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఆఖరి ఛాన్స్ గా మారిపోయింది ఈ రాష్ట్రంలో. మీరు ఇప్పటి నుంచి చేసిన తప్పు నుంచి బయటపడి మళ్ళా కొత్త వ్యవస్థని వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి ఏం కావాలో మీరు చెప్పండి. గతంలో ఋషి గారు మీరు ఒక విషయం విశాఖపట్నంలో ఒక సదస్సులో లోకేష్ గారు ఒక మాట చెప్పారు, జగనన్న మీకు తెలిసిన కంపెనీలు ఏమైనా ఉంటే చెప్పండి, మేము వాళ్ళతో మాట్లాడి జగనన్న ఈ కంపెనీలు మాకు అడ్రస్ ఇచ్చారని చెప్తా ఉన్నాం. అది ఎంత హుందా కలిగినటువంటి మాట అండి రాజకీయాల్లో. ఎందుకు చెప్పారు ఆ మాటని? మీరు దయచేసి అడ్డుకోకండి, మీరు రెఫరెన్స్ ఇవ్వండి, మీ పేరే చెప్తామని చెప్పారు. ఈ రకమైన రాజకీయాలు రాష్ట్రంలో కావాలి, కానీ దుర్మార్గంగా ట్రాఫిక్ అన్ని కంట్రోల్ చేసి రఫా అని మాట్లాడి లేకపోతే నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడి ఎవరు చేస్తున్నారు? ఇది చిల్లరగాళ్ళు చేయాల్సినటువంటి పనులు. ఒకవేళ చేస్తే బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే అంబటి రాంబాబు గారు, లేకపోతే ముద్రగారి పద్మనాభం గారు, ఇటువంటి వాళ్ళు దెబ్బలాడాలా. జగన్మోహన్ రెడ్డికి ఆ పాట ఆలోచన లేకపోయినా కింద ఉన్న వాళ్ళకి ఉండాలి. ఇది తప్పు అని ఉండాలి. ఇది మానేసి ఈ గొడవలు పడి మనం ఎన్ని చూడలేదు అరాచకాలు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అరాచకాల నుంచి ఇప్పుడు బయటపడుతున్న అభివృద్ధి వైపు నెమ్మదిగా అడుగులు వేస్తాం. ఇప్పుడు ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జూన్ లో దాన్ని ప్రారంభమైపోయినా ఉంటే ఈ రోజు మనకు జాతీయ స్థాయిలో ఒక కారిడార్ కోసం చెప్పి విఎంఆర్డీఏ ప్రణాళికలు పెట్టింది. నేను ఇప్పటివరకు అదే చూశాను. నేను కోస్టల్ కారిడార్ అండి. మన అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. నిన్న శాసనసభలో అంత గొప్ప చర్చ జరుగుతుంది ఋషి గారు, ఏ పరిశ్రమలు రాష్ట్రంలో ఎలా వస్తున్నాయని. అదే మీరు నేను లేకపోతే మన అంకమరావు గారు, మన సాహెబ్ గారు, మనందరూ ఆలోచన ఎలా ఉంటాయి? రాష్ట్రము అధికారులు ఎవరన్నా ఉండేవండి,
రాష్ట్రం, ఎవరైనా ఉండొచ్చు. ప్రజలు, అభివృద్ధి, అవకాశాలు, సంక్షేమము, దేశంతో పోటీ పడ్డము, గ్లోబల్ గా పోటీ పడ్డము, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇది మాట్లాడుకుంటాం. ద అదర్ సైడ్ డాష్ 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 బూతులు, జైళ్లు, కేసులు, రోడ్ల మీద ప్రదర్శనలు. అంటే మీకు ఆ డిఎన్ఏలోనే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సైంటిఫిక్ డిఎన్ఏ, ద పొలిటికల్ డిఎన్ఏలోనే, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద దీంట్లోనే తేడా ఉంది. ఇంకా ఇప్పుడు మీరు చాలా మంచి మాటలు చెప్పారు. ఆయన తెలియదు అనుకుంటున్నారా జగన్ రెడ్డికి? ఇవన్నీ తెలుసు, కానీ సృష్టించరు. తెలుసు, కానీ మనం చెప్పే కొద్దీ చేస్తాడు ఆయన. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు కదా, అంతే. చూడండి వాళ్ళు ఇంకోటి చేస్తారు. అంతే. బికాస్ దై నేచర్ ఈస్ టు ప్రొవోకేట్. రెచ్చగొట్టాలి, మనం రెచ్చగొట్టి ఒక ట్రాప్ లో పడేశారుగా, మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకో అంశం మీద రెచ్చగొడతారు. సో అందుకనే నిన్న వేసుకున్న గేమ్ ప్లాన్ లో లోకేష్ మంత్రులు, ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలతో గేమ్ ప్లాన్ లో ఎలా ఉండాలి అనేది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మార్పు వస్తుందేమో. అంకమరావు గారితో అంకమరావు గారు, ఏ రాష్ట్రంలోనూ ప్రజలకి లేని ఒక అవకాశం ఏపీకి ఉంది, చెప్పనా అదేంటో? చెప్పండి సార్. ఇవాళ మీరు మన ఆంధ్రజ్యోతి పత్రిక మెయిన్ హెడ్లైన్స్ ఫ్రంట్ పేజ్ చూస్తే, సిమెంట్ స్కామ్ లో భారతి అంటే ఇంకో కొత్త స్కామ్, భారతీ సిమెంట్స్. ఏది పేదలకి, పాపం ఇల్లు లేని గుళ్ళు లేని పేదలకు కట్టే ఇళ్లలో ఏం స్కామ్ చేసి దోచేశారు ఒకటి. దాని పక్కన లిక్కర్ స్కామ్ లో ఇంకొక స్కామ్. లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అంటే మళ్ళీ అందులో ఇంకొక సబ్ స్కామ్, అంటే మనం కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ అంటాం కదా, అట్లాగా. మరో పక్కన ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే సంక్షేమము, అభివృద్ధి, నా ప్రజలు 20 ఏళ్ల పాటు నేను ఈ ఎజెండా సెట్ చేసుకుంటాను, 2047 అంటే టు క్వైట్ ఎక్స్ట్రీమ్ వింగ్స్ పార్టీస్. ఎవరికైనా ఏ రాష్ట్రంలో ఉన్న ఛాన్స్ దొరుకుతుందా ఇట్లా? అంటే ఒకేసారి ఇంత బ్లాక్ అండ్ వైట్. యువర్ కామెంట్. నాకు అదే అనిపించింది ఇవి చూస్తే. రిషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దల బాబ్జీ గారికి, మిత్రులు సాహెబ్ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం. నమస్కారం. రిషి గారు, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు. నేనైతే 1977 నుంచి రాజకీయాలని మామూలుగా ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పని కాస్త అవగాహన అయితే నాకుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం 1980 నుంచి వీటి మీద కాస్త మక్కువ ఏర్పడిన మాట వాస్తవమే. కానీ ఆ పరిస్థితులు చూసి, గొప్ప గొప్ప వ్యక్తులను చూసి, వాళ్ళ పరిపాలన చూసి, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఆ రోజు సమితుల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ చూసుకున్న తర్వాత వాళ్ళతోటి, కొంతమందితోటి నేను కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమందిని ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి, మాజీ ప్రధానమంత్రులు కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కారణం ఏంటంటే పలానా వ్యక్తులు పలానా మంచి పనులు చేశారు, మంచి పరిపాలన చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వారికి వందనం చేస్తే వారు మమ్మల్ని ఆశీర్వదించిన తీరు, ఇవన్నీ కూడా ఇప్పటికీ నా జీవితంలో మరుపురాని సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా మంది గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప గొప్ప వ్యక్తుల్ని నేను వాళ్ళతోటి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక వ్యక్తి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నాకు గురువు గారు. అలాగే నేను ఈ రోజు మీలాంటి వ్యక్తుల సమక్షంలో మాట్లాడే అవకాశం రావడం కోసం నన్ను మలుచుకున్న తీరుకి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, గుంటూరు. ఆయన పెదకొరపాడు నియోజకవర్గంలో లోక్సభ శాసనసభ్యుడిగా 1985 నుంచి 89 వరకు చేశారు. వారు 2 పర్యాయాలు రాజకీయంలోకి వచ్చేసి, అంటే 1977లో లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినా కూడా ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. 80లో పోటీ చేశారు, ఓడిపోయారు. 78లో శాసనసభ్యుడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ 85లో పోటీ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చిన సందర్భంగా తీరిక లేని డాక్టర్ గా, పేద డాక్టర్ గా, ఇంకోటి ఆయన గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి ఋషి గారు, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఆయన 1951లో వైద్యునిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై, వారి శ్రీమతి జయప్రదమ్మ గారు ఇద్దరు కూడా వైద్యులు కాబట్టి, ఋషి గారు ఆయన వైద్యాన్ని మానుకునేంత వరకు కూడా ఏ రోజు కూడా విద్యార్థి, అతనికి ఆర్థిక స్తోమతలతో సంబంధం లేదు, అలాగే వారి యొక్క స్థితిగతులతో కూడా సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు అనుకోండి, ఏ వ్యక్తి దగ్గర కూడా, ఏ విద్యార్థి దగ్గర కూడా రూపాయి ఫీజు తీసుకోలేదండి. అలాగే ఆయన దగ్గర వైద్య సహాయం పొందిన వాళ్ళు
ఏదన్నా అంటే ఫీజు చెప్తారు కదా, ఇంత ఖర్చు అయింది అని చెప్పిన ఆపరేషన్ జరిగినా కూడా ఏ రోజు కూడా లెక్క పెట్టుకుని ఎరగడండి. అలాంటి వ్యక్తి 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మనలాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదు రాజకీయాల్లోకి వచ్చాడండి. వచ్చిన తర్వాత 3 పర్యాయాలు ఓడిపోయిన తర్వాత రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 3-4 పర్యాయాలు ఫోన్ చేసేసి డాక్టర్ గారు మీరు తెలుగుదేశం పార్టీలో చేరండి అంటే ఆయన లోకల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గౌతు లచ్చన్న గారితో బాగా సాధించి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాలకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కారణం ఏంటంటే 75లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా వచ్చారు. మళ్ళీ తిరిగి నాదెండ్ల భాస్కరరావు ఉదంతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి ఘోరాన్ని చూసి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనలాంటి వాడు మౌనంగా ఉండకూడదని చెప్పని మళ్ళీ ఆయన రాజకీయాల్లో రావడం కూడా జరిగింది. 85లో శాసనసభ్యుడిగా గెలిచారు. నేను చూసిన వ్యక్తుల్లో చాలా మంది నాకు గుంటూరు జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర వ్యాప్త నాయకులు పరిచయం ఉన్నా కూడా చాలా మంది గొప్ప వాళ్ళని నేను వాళ్ళతో ప్రయాణం చేశానండి. కానీ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న డాక్టర్ కాసినేని సదాశివరావు గారు అబద్ధం ఆడకుండా రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండొచ్చు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి అండి. ఈ రోజు కూడా ఆయనకి అన్నగారి శత జయంతి లాగా అద్భుతంగా జరగడానికి కారణం అంటే 12 ప్రాంతాల్లో చేశాము అంటే ఓ గొప్ప వ్యక్తికి ప్రజలతో మీరు గుర్తు చేయడానికి ప్రత్యేకమైన సందర్భం ఏమన్నా ఉందా? చెప్తానండి, దానికే చెప్తాను. ఎందుకన్నాను అంటే ఆయన ఒక మాట అంటా ఉండేవాళ్ళు, రాజకీయాలు అనేవి ఋషి గారు రాజకీయాలు అనేవి మన గురించి రాజకీయాలు రావు, ప్రజల యొక్క అవసరాల గురించి ప్రజల అవసరాలు తీర్చడానికి అవతల వాళ్ళు నిందారోపణ చేసినా కూడా ప్రతిస్పందన అనేది ఏ విధంగా ఉండాలి అంటే చట్టపరంగా మాత్రమే ఉండాలా, వ్యక్తిగతంగా ఉండకూడదు. కాబట్టి మనం రాజకీయాలు ప్రజల కోసం చేయాలనే వాళ్ళు డాక్టర్ కాసినేని సదాశివరావు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. 1988లో వంగవీటి మోహన్ రంగా గారు అత్యధిక సందర్భంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న డాక్టర్ కాసినేని సదాశివరావు గారి వైద్యశాల మిగిలిన శాసనసభ్యుల యొక్క వైద్యశాలల మీద వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారో మీ అందరికీ తెలుసు. కానీ ఆయన వైద్యశాలను కాపాడటానికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నిలబడ్డారు. ఆయన వైద్యశాల మీదకి రాలేదు, ఆయన ఇంటి మీద కూడా ఒక్కడు రాలేదండి. అంటే ఆ విధంగా ప్రజల కోపాధికులైన సందర్భంలో కూడా అలాంటి వ్యక్తి జోలికి రాలేదు అంటే డాక్టర్ కాసినేని సదాశివరావు గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటి? ఆయన ఒక్కసారి శాసనసభ్యుడు, ఎందుకు ఆ విధంగా ఆయన్ని ఆదరించాలనే దానికి చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి మాత్రమే నేను ఏంటి చెప్పాను. ఈ రోజు కూడా ఈ విధంగా ఇప్పుడున్న రాజకీయాలు కంపేర్ చేస్తున్నారా ఎట్లా? అవునండి. ఇప్పుడు ఒకటండి, మీకు ఇంకోటి కూడా చెబుతాను. శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? అలుగుటయే ఎరుంగని మహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నయూ ఏకము కాకపోవునే ఈ కర్ణులు 10 వేవురైన అని నొత్తురు సత్తురు రాజరాజా అని చెప్పని రాజరాజుకి ఆయన్ని యుద్ధం లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈ రోజు కూడా అజాత శత్రువులాగా రాష్ట్ర అభివృద్ధి తప్ప వేరేదేమీ లేదు, వాళ్ళు ఎన్ని చేసినా కూడా నాకు రాష్ట్రం కావాలి, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞం చేస్తూ ఉంటే మాది ఇలాంటి సంస్కృతి కాదు, మేము ఏకాడికి విధ్వంసం సృష్టించాలి, దాని ద్వారానే ఓటు సంపాదించుకోవాలి తప్ప ప్రజల సమస్యల గురించి ప్రస్తావించి ప్రజల మేలు కోసం మేము ఉద్యమాలు చేసి ప్రజల కోసం మేము ధర్నాలు చేసి ప్రజా సమస్యలను శాసనసభలో ఎత్తి చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలతోటి అభిమానం పొంది రాజకీయాల్లో మేము అధికారంలో రావాలని వాడు కోరుకోవట్లేదండి. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించుకోవాలి. మీకు ఇంకో సంఘటన కూడా చెబుతాను. పల్నాటి సింహంలో కృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఏమంటారంటే, సత్యనారాయణ తొడగొట్టినప్పుడు ఏమంటారంటే, నా ఎదురుగా తొడగొట్టిన వాడిని పడగొట్టిన తర్వాత నేను ముందుకెళ్తానంటాడు. అది ఈ రోజు లోకేష్ బాబు. ఈ ఉదాహరణ చెప్పడానికి నేను చెబుతున్నాను. ఇంతకు ముందులాగా చంద్రబాబు నాయుడు గారు సౌమ్యంగా ఉండే రకమైతే కాదు. నిన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మీ తల్లినైనా ఇంకోటి తల్లినైనా ఎవరున్నానంటే చూపించమన్నాడు. భారతీ రెడ్డి గారిని ఒక మాట అంటే చేబ్రోలు కిరణ్ ని ఈ రోజు మేము జైల్లో పెట్టామని చెప్పి స్పష్టంగా చెప్పాడు. నిన్న జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్తే 11 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 40 మంది మీద కేసులు పెట్టారు. అంబటి రాంబాబు దాంట్లో శాసనసభ్యురాలు గల్లా మాధవి గారిని మొదటి ముద్దాయిగా పెట్టారు, వాళ్ళ భర్తను 2వ ముద్దాయిగా పెట్టారు. నీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా జరిగిందా? ఈ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి జైలు దగ్గరకు వచ్చేసి మీరు ఇందాక చూపించినట్లు ఇట్లా నేను ఏది తగ్గేది లేదని చెప్పి చూపిస్తున్నాడు అంటే మామూలుగా
అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే కారాగారం దగ్గరకు వచ్చినప్పుడు లేదా న్యాయస్థానం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉండటం కోసం అతను డోరు తీస్తే మళ్ళీ పోలీసులు వేస్తుంటే వాళ్ళ మీద ఎలాంటి దౌర్జన్యం చేశారో చూశారు కదా. అంటే ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ప్రారంభంలో చాలా గొప్పగా చెప్పారు, గాంజా బ్యాచ్ ని చూడటానికి వెళ్తున్నారు, రౌడీజం చేసిన వాళ్ళని చూడటానికి పరామర్శ చేయడానికి వెళ్తున్నారు, విధ్వంసకారుల దగ్గరికి వెళ్తున్నారు, హంతకుల దగ్గరికి వెళ్తున్నారు, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంటే తన సంస్కృతి ఏంటో ఆయన చెప్పారు. మీరు ప్రారంభంలో ఒక మాట చెప్పారు, ఆ విషయం కూడా నేను చెబుతాను. ఈ రోజుకి 612 రోజులు అవుతుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 612 రోజులు అవుతుంది. ప్రజా తీర్పు వచ్చి 620 రోజులు అవుతుంది. అంటే 1 సంవత్సరం 8 నెలల 2 రోజులు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు మనం చూసుకుంటా ఉంటే 23 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడి తీసుకురాగలిగారు. రమారామే 9 లక్షల కోట్ల రూపాయలకి ఒప్పందాలు జరుగుని పనులు మొదలు పెట్టేశారు. మరి ఈ లెక్కను చూసుకుంటా ఉంటే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకున్నారు అంటే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాలు ఏంటి, దీన్ని బాగు చేయాలంటే మనకి ఎన్నాళ్ళు పడుతుంది. నిజంగానే మనం లెక్కేసుకుంటే 612 రోజులు చాలా ఎక్కువే. కానీ జరిగిన విధ్వంసానికి, ఆ విధ్వంసాన్ని పూడ్చడానికి, మళ్ళీ ప్రగతి మార్గంలో తీసుకొని వెళ్ళటానికి వీళ్ళకి ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు మీరు ఇందాకన్నారు లోకేష్ బాబు గారు వాళ్ళతో మాట్లాడి ఎఫెన్స్ లోకి వెళ్ళమన్నారని. నిస్సందేహంగా అందుకే నేను చెప్పాను, తొడగొట్టిన వాడిని పడగొట్టిన తర్వాతే ముందుకెళ్తారు. అందుకే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజు ఒక హెచ్చరిక శాసన మండలిలో అలాంటి సీనియర్ల మధ్య. బిఫోర్ టేక్ ఏ బ్రేక్, ఆ స్పాట్ ఒకసారి వదలండి. లోకేష్ గారు ఆడియో ఉందా అక్కడ? నో విజువల్ ఆడియో ఉంటే రిలీజ్ ద ఆడియో. మేము ఎమోషనల్ అవుతాం, మీరు ఎక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిగా అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు, చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్, ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరు వదిలిపెట్టాం, ముందు మీరు చూస్తారు కదా. అది ఒక్క నిమిషం అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం అధ్యక్ష, నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ, అది నెల్లూరులో ప్రశాంత్ రెడ్డి మీద కోవిడ్ వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుతున్నారు. సో అంటే క్లియర్ గా ఒక ఇండికేషన్, ఎవరిని వదిలిపెట్టము. ఒక్కనాడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ పార్టీ నాయకులతో కానీ బయట కానీ మీరు మహిళలను అవమానించకండి, రాజకీయం చేయడం వేరు, మహిళల విషయం వేరు అని అన్నాడు ఆయన. నో, ఇట్స్ నాట్ ఇన్ హిజ్ నేచర్. ఆమె షర్మిల ఒక శుభలేఖ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే సోషల్ మీడియాలో పెట్టించిన పోస్టుల దగ్గర నుంచి ఈ రోజు దాకా కట్టుకున్న చీర మీద అండి. ఎగ్జాక్ట్లీ అదే, కట్టుకున్న చీర మీద, కట్టుకున్న చీర మీద నాట్ ఈవెన్ కంపారిజన్. ఇంకా ఏమి మా నాన్నతోనే నువ్వు రాజకీయ నాతోనే చేయలే ఏదో అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని. మీరు లోకేష్ కే సమాధానం చెప్పలేరు, చంద్రబాబు నాయుడు దాకా అవసరం లేదు. ఎస్, వీళ్ళు రోజుకి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో కూటమి నాయకులు ప్రభుత్వం మీటింగులు పెట్టుకుంటారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ ఉంది, బడ్జెట్ పెడతారు, తెలంగాణ కేబినెట్ ఇవాళ బడ్జెట్ పెడతారు, ఇది ఒక చర్చ చేస్తూ ఉంటారు. కానీ వైసీపీలో ఏం చేస్తారు తెలుసా? రోజు ఇప్పుడు ఏం చేయాలి, ఎవరి మీద బురద చల్లాలి, ఎవరిని బూతులు తిట్టాలి, కూటమి కార్యకర్తలను ఎలాగ ట్రాప్లోకి లాగాలి, ఇది వాళ్ళ కార్యాచరణ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నిన్న కొత్తగా ఇరిటేషన్ తీసుకొచ్చారు నెయ్యి వ్యవహారంలోకి. అసలు ఎక్కడ ఉంది, ఎక్కడన్నా ఉందా? కొత్తగా తీసుకొచ్చారు, కథలు వండుతున్నారు. నేను ముఖ్యమంత్రి చెప్పారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పా. సో ఇప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళు వేస్తే బురద మీరు కడుక్కుంటూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారంటే, నో, లెట్ స్టార్ట్ ద అఫెన్స్ గేమ్ అన్నారు. ఎలా ఉండబోతుంది ఆ గేమ్? ఇప్పుడు ఋషి గారు వైకాపా ఎట్లా ఉండేదంటే, అధికారంలో ఉంటేనేమో అరాచకాలు చేస్తారు, ఓడిపోతే మాకు అన్యాయం జరిగిందంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక నటన క్రియేట్ చేస్తూ ఉంటారు.
నిన్న చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తే ఏంటంటే ఇప్పటిదాకా మేము సహించాం, ఇక సహించేది లేదు. ఎందుకని? వాళ్ళు చేసేటువంటి యాటిట్యూడ్స్, వాళ్ళు బయటకు వచ్చే విధానం ఆ విధంగా ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక అబద్ధాన్ని తీసుకెళ్లిపోయి ఏదో వీళ్ళేదో విజయం సాధించినట్టు బయటకు వెళ్ళిపోయి అరాచకాలు మళ్ళీ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిన్న హెరిటేజ్ ఇష్యూ కూడా అదే. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే తిరుమల గురించి ఈ విధంగా మాట్లాడటం నాకు కూడా చాలా బాధ వేస్తుంది. నాకు నిద్ర పట్టినప్పుడు నేను స్వామివారిని మనసులో అనుకుంటే నాకు నిద్ర వచ్చింది, తిరుమల తిరుపతి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఎప్పుడైతే ఆయన అన్నారో ఈ హెరిటేజ్ విధానాన్ని బయటికి లాక్కొచ్చారు. అంటే వాళ్ళ విధానం ఏంటంటే ఇప్పుడు రాక్షస ఆనందం పొందుతూ ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి విధానం, వాళ్ళ దగ్గర ఉండేటువంటి నాయకుల విధానం, రాక్షసుడు దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా. కాబట్టి మండలిలో వాళ్ళు మాట్లాడే తీరు కావచ్చు, బయట వాళ్ళు మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఒక జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా రోజా కావచ్చు, పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారండి. ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అవసరమైతే తన ఇంట్లో తన చెల్లి తన అమ్మ గురించి కూడా మాట్లాడేటువంటి దౌర్భాగ్యులండి వాళ్ళు. మాట్లాడారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టారు, పెడుతున్నారు కూడా ఇప్పటికీ. నేననేది ఏంటంటే రిషి గారు, అవసరమైతే వాళ్ళ ఇళ్లలో తల్లి చెల్లి గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి, మీకు నేను పదవిస్తానంటే అటువంటి నీతి తక్కువ మనుషులండి. అంటే మనం ఇక్కడ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయాలతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మనస్తత్వమే డిఫరెంట్ మనస్తత్వం, రాక్షస మనస్తత్వం. ఆయన ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి ఆనందం పొందుతూ ఉంటాడు. ఆయన అధికారంలో ఉన్న రోజులు చూసాం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మరి ప్రజలు చీకొట్టినా కూడా మళ్ళీ అదే ప్రజల మధ్య దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏదో ఒక ఘనకార్యం చేసినట్టు బయటకు వస్తానంటే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి? మీ రఫా వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలు కావచ్చు, ప్రతిదీ అబద్ధమే కదా. కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే లేదు వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది, ఇక నుంచి సుదర్శన చక్రం ఉపయోగించాలి, ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేయాల్సిందే. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, దీంతో పాటు దేశ విదేశాల నుంచి చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తున్నారు. ఇందాక అంకమరావు గారు చెప్పుకుంటూ వచ్చారు, 22,50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తున్నాయి. దాదాపు 12,50,000 కోట్ల రూపాయల ఎంఓఏలు కుదుర్చుకుని వాళ్ళు ఇక్కడ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఒక పక్కన అమరావతి దేదీప్యమానంగా అభివృద్ధి పదంలో ముందరికెళ్తూ ఉంది. అదేవిధంగా రాయలసీమని ఒక అగ్రికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడంలో సఫలీకృతమయ్యారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాష్ట్రంలో పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో సూపర్ 6 పథకాల ముందుకు తీసుకెళ్లడంలో కోట ప్రాప్తం సక్సెస్ సాధిస్తుంది. దీంతో పాటు మహిళలకు కావాల్సినటువంటి అభ్యున్నతి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక దుష్టుడు, రాక్షసుడు అతను చేసేటువంటి విధానాలకల్లే మేము వెళ్ళాం అనుకోండి, రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకు కాదు ఈ వాదన నేను ఒప్పుకోను. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు వాళ్ళ పనులు మానేసి, అభివృద్ధి మానేసి ఇది చేయక్కర్లా, ఒక టీమును పెట్టండి, ఒక కమిటీ వేయండి. ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయమనండి, సాహెబ్ గారిని ఒక మెంబర్ గా పెట్టమనండి, అందులో లేకపోతే ఇంకోళ్ళు ఎవరినో చైర్మన్ గా పెట్టమనండి. వాళ్ళు ఈ పని మీదే ఉండాలి రోజు పొద్దున్న లేస్తే. అన్నారు కదా లోకేష్ గారు. రిషి గారు, మీ సూచన చాలా గొప్పది, మీ సూచన చాలా గొప్పది రిషి గారు. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు ఖచ్చితంగా నిన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి విధానం కూడా అదే. మేము అఫెన్స్ లోకి వస్తున్నాం అంటే ఏంటి, ప్రత్యేకంగా దీని మీద కార్యాచరణ ఉంటుంది. ఈ అభివృద్ధి కావచ్చు, అదే విధంగా ఇన్వెస్టర్స్ వచ్చేటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. లోకేష్ గారు ఒక అఫెన్స్ లో వెళ్దామని ఏంటంటే ఆయన ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మానిటరింగ్. ఇంతకు ముందు మధ్యలో మిస్ అయింది ఏంటంటే, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక లోకేష్ గారు తీసుకొచ్చింది ఏంటంటే ప్రతి రోజు మరి మంత్రులను వారానికి ఒకసారి కూర్చోమన్నారు. నాకు తెలియదు అది ఫాలో అవుతున్నారో లేదో మళ్ళీ చెక్ చేయాలి. గ్రీవెన్సెస్ వినాలి అన్నారు. లోకేష్ గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. సో అదొక పార్ట్. సెక్రటేరియట్ మీటింగ్లు, రివ్యూలు, పరిపాలన ఒక పార్ట్. అలాగే దీన్ని కూడా ఒక పార్ట్ గా చేసుకోవాలి. నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ తెలుగుదేశం, నాట్ ఫర్ కూటమి పార్టీస్, ఫర్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. గుడ్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే. ఎస్ బాబ్జీ గారు. ఇప్పుడు ఋషి గారు మీరు చెప్పిన పాయింట్ లో ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నది రాష్ట్ర అభివృద్ధి, లేకపోతే రాష్ట్రంలో యువతకు ఉపాధి కావాలి, అన్ని జరగాలి. కానీ కింద ఒక ప్రాబ్లం కూడా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ మనందరం గమనించాల్సింది, నేను పార్టీలకు అతీతంగా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విపరీతమైనటువంటి టీసీలు, వీసీలు, మేము జిల్లాలో తిరుగుతుంటే అధికారులు ఎవరైనా సరే టీసీలు, వీసీలు అండి, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్. ఓకే ఓకే.
విపరీతం అనమాట అండి. దానికి ఒక లైన్, ఒక టైము, హద్దు పద్దు లేదు. మేము రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లా కార్యాలయంలో సార్ ఎక్కడున్నారంటే ఇప్పుడు 11 గంటలకి వీసీ అండి. ఈ అధికారులు అందుబాటులో ఉండట్లేదు, వీసీలో అవునండి, అవునండి. మళ్ళీ మధ్యాహ్నం నుంచి అడిగితే ఇప్పుడు సిఎస్ గారు వీసీ అండి. మరి ఎప్పుడు కలుపుతారు జనానికి? మళ్ళీ అది అయిపోయాక ముఖ్యమంత్రి గారు రివ్యూలు అండి. మరి ఇది కరెక్ట్ కాదు. దీని నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ చాలా గ్యాప్. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు వాట్సాప్ లో అయిపోతున్నప్పుడు బహుశా డైరెక్ట్ గా అధికారులను కలిసే పరిస్థితి ఎందుకు వస్తుంది? అదే ఇక్కడ అసలు పాయింట్ కి మీరు వచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమైన లేదు. దీనికి చాలా గ్యాప్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం. ఎస్ గ్యాప్ ఉంది. సామాన్యమైన చిన్న పనికి కూడా ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. సదరన్ సర్టిఫికెట్ కోసం చెప్పి వికలాంగులు తమ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోమని చెప్తే ఆ సర్టిఫికెట్ కోసం చెప్పి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రికి ఇస్తున్నారు. అసలే వికలాంగుడు, రెడ్ కార్డులు ఉండవు, వాడిని ఎవడు పట్టించుకోడు. ఎట్లా వెళ్తాడు? అంత దూరం ఎవరు తీసుకెళ్తారు? అసలు మనకు సచివాలయంలో డాక్టర్ల వ్యవస్థ ఉంది, మండలంలో వ్యవస్థ ఉంది. ఈ క్యాంపెయిన్ ఎందుకు కండక్ట్ చేయలేరు ఆ మండల పరిధిలో? ఇటువంటివి చేయాలి. ఈ చేయకపోతే తిట్టుకుంటున్నారు, ఎవరికి తెలియదు. తర్వాత మంత్రులు ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదు జిల్లాల్లో. ఇదంతా ఇదంతా చెప్తున్నారు కదా సమన్వయం చేసుకోండి, ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోండి అని. వారు చెబుతున్నప్పటికీ కూడా కింద లేదు, కింద అలా జరగట్లేదు. అలా జరిగి ఎందుకు తెలుగుదేశం పార్టీ కేడరే మెజార్టీ శాతం. ఒక్క నిమిషం సాహిబ్ గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం బాబు గారు. సాహిబ్ గారు అలాగే ఉందా పరిస్థితి? కొన్ని సందర్భాల్లో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని అంశాలు వచ్చినాయండి. ఆయన ఇది ఇప్పుడు బాబ్జీ గారు మాట్లాడినటువంటి అంశాల మీదే నిన్న ఎవరైతే ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళు, లోకల్ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కలిసి ఒక సిస్టమేటిక్ గా ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను చెప్పడం కూడా జరిగిందండి. ఓకే, సో అదే ఇలాంటి ఇష్యూస్ ఉంటే కొంచెం రిజాల్వ్ చెయ్యాలి. ఎస్ అంగమరావు గారు, ఫైనల్ గా అంటే ఈ అఫెన్స్ గేమ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఓటరిష్ గారు మన పంట ఎప్పుగా రావాలి అంటే కలుపు మొక్కలు ఉండకూడదు, పురుగు ఉండకూడదు. అవును, అలాగే ప్రకృతి కూడా సహకరించాలి. మరి కలుపు మొక్కల్ని ఏదేయాలి అంటే నిస్సందేహంగా క్షేత్రస్థాయి నుంచి కూడా మీరు అన్నట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసేది కాదు. కానీ వాళ్ళని చూస్తూ ఊరుకొని ఇప్పుడు కూడా జరిగే వాళ్ళని తీసుకొచ్చి కీలక బాధ్యతలో కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని తప్పించాలి. ఋషి గారు మళ్ళీ చెబుతాను మీ సమక్షంలో, కీలక బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఈ రోజు తప్పుడు మనుషులు ఉన్నారు, వాళ్ళని తప్పించాలి. మీరు అనేది బ్యూరోక్రసీయా, పొలిటికలా? బ్యూరోక్రసీలో ఉన్నారు, పొలిటికల్ లో కూడా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, లోకేష్ బాబు గారి దగ్గరకు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు మా సమస్యలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వస్తున్నారు అంటే స్థానిక శాసనసభ్యులు తప్పు చేస్తున్నట్టే కదా, వాళ్ళు సమగ్రంగా పనిచేయనట్టే కదా. వాళ్ళు సంపూర్ణంగా పనిచేసి న్యాయం చేస్తే వాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వస్తారు, లోకేష్ బాబు గారి దగ్గరికి ఎందుకు వస్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒక మాట చెప్తే ఇన్ని రకాల వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలి, కర్రుగాల్చి వాత పెట్టాలా. మామూలుగా లేరు వాళ్ళు, మామూలుగా చేయట్లేదు వాళ్ళు చేసే కార్యక్రమాలు కొన్ని. ఈ రోజు ప్రభుత్వానికి చాలా మామూలుగా ఉండదు అంటే అది ముందు ఇంటర్నల్ నుంచి మొదలు పెట్టాలి. అయితే చెప్పారు చర్యలు ఎలా ఉండాలి అంటే ఋషి గారు, ఈ చర్యలు చూసి ఇంకొక ప్రజాప్రతినిధి రాజకీయాలు రావాలంటే అమ్మో మనం ఇలా ఉంటే తప్ప రాజకీయాలు చేయలేము, కాబట్టి మనం అనుకున్నట్టుగా ఇప్పుడు రాజకీయ వ్యాపారం కాదు, రౌడీజం కాదు, కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే అభిప్రాయం వచ్చేలాగా సంస్కరణ దిశగా చర్యలు కనుక చేపట్టకపోతే ఇది క్యాన్సర్ లా ఈ రోజు నిన్న లోకేష్ గారు అన్నారు వైరస్ ఇది అని ప్రజలకు చెప్పాలన్నారు. నిస్సందేహంగా ఈ రోజు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇప్పుడు ఋషి గారు ఒక చిన్న విషయం, వీళ్ళందరికీ రెండే రెండు విషయాలు దారులు పెట్టచ్చండి. తప్పు చేసిన ప్రతి వాడికి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించండి. ఆ పిలిపించినప్పుడు నా ఫోన్ నెంబర్లు ఋషి గారి నెంబర్ ఉంటుంది, సాహిబ్ గారి నెంబర్ ఉంటుంది, బాబ్జీ గారి నెంబర్ ఉంటుంది, వాళ్ళని కూడా పిలిపించండి. ఎందుకు మీ ఫోన్ నెంబర్ పదే పలానా అంకంబరావు వాడు చేస్తున్నాడు అని చెప్పని వివరాలు అడగండి. రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత మీరు అంటారు ఏమండి మీరు చేసే తప్పుకి మేము పని చేయాలా, కాబట్టి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు అంటారు. అప్పుడు వీళ్ళందరూ సంఘ బహిష్కరణ చేస్తే తప్ప వాళ్ళకి విషయం మస్ట్ బి టేకెన్. మీరన్నట్టుగా కాదు, ఇప్పుడు జగన్ అండ్ కోని
జగన్ అండ్ కోని నియంత్రించే ముందు ఖచ్చితంగా నియంత్రించాలి, అంతర్గతంగా లోపల ఉన్న దీన్ని కూడా దులపాలి ఖచ్చితంగా. సో దాని మీద కూడా ముఖ్యమంత్రి అలాగే మిగతా పార్టీ అధినేతలు కూడా దృష్టి పెడతారనే అనుకుంటున్నాను నేను.